హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడండి. ఇవి చిన్న రొయ్యలు అనమాట, సముద్రపు రొయ్యలు. నేను ఇల్లమ్మట వస్తే తీసుకున్నాను అనమాట. ఇవి కొద్దిగా ఫ్రై, కొంచెం ఎగురు కూడా చేస్తున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు రొయ్యల వేపుడు చేసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి. నేను ముందుగానే రొయ్యలు ఉదయం పూట తీసుకున్నాను కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి. మనం వండుకునేదలకి కొంచెం లేట్ అయింది కాబట్టి. ఈ నూనె కాగిన తర్వాత ముందుగా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి పచ్చి అండి, నేను ఉడికించలేదు ఎక్కడ. ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ముక్క ముక్కగా బాగుంటుందండి. ఉప్పు కారం అనేది బాగా పట్టి రొయ్య మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంట్లో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. అంటే వీటిలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. వాటర్ పోయిన తర్వాత ఈ రొయ్య అనేది బాగా వేగుతుంది. ముందుగా మనం రొయ్యలని ఇట్లా నూనెలో వేయించుకుందాము. ఇప్పుడైతే నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి కదండి. ఇప్పుడు నీచు వాసన అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు కొద్దిగా ఈ నీళ్ళు కూడా పోయిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడైతే నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ రొయ్యల్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దీనిలోకి చారు, అలాగే ఏమైనా దొండకాయ పచ్చడి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అలా కాకపోయినా కూడా ఈ రొయ్యలతోని చక్కగా అన్నం మొత్తం కలుపుకొని తినొచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఇప్పుడు మన టేస్ట్ కొలది కారం అండి. నేను స్పూన్నర వేసాను అనమాట కారం. కొంచెం స్పైసీగా ఉంటే ఈ రొయ్యల ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో మా అమ్మాయి వచ్చి ఇలా రొయ్యలు కావాలని అడుగుతుందండి. నేను ఒక 2 రొయ్యలు ఇస్తున్నాను అనమాట. ఈ కారం కూడా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. ఇంతవరకు మనము ఉప్పు అనేది వేయలేదండి. ఎందుకంటే ముందుగా నేను రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అలాగే గరం మసాలా కూడా వేసానండి. రొయ్యలు వేపుడైతే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అయితే నేనైతే ఈ రొయ్యల వేపుల్లోకి మనం అన్నంలో కలుపుకోవాలి కదండి, అందుకని నేను కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేయటం వల్ల అన్నానికి చక్కగా ఈ రొయ్యలు కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ముద్ద ముద్దకు ఒక రొయ్య వస్తుంది. మనకి ఒక ఫ్రై లాగా, ఒక గుజ్జులాగా ఉంటుందండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. రొయ్యలు అనేది బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ కూడా చూసారా ఎక్కడ కనిపించట్లేదండి, ఈ రొయ్యలు కలిసిపోయిందనమాట. ఇప్పుడు మనం అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకెందుకు ఆలస్యం, మనం ఇక అన్నం తినేద్దాము. వేడి వేడి అన్నంలో చక్కగా రొయ్యల కూర, రొయ్యల వేపుడు, దోసకాయ పచ్చడి, చారు కూడా చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్. మా పాప అయితే చక్కగా ఇలా అన్నంలో రొయ్యల వేపుడు, ఒకరికి రొయ్యల వేపుడు, ఒకరికి రొయ్యల వెగురు రెండూ చేశానండి. మళ్ళీ మధ్యలో దోసకాయ పచ్చడి, చారు కూడా చేశాను. మా పాప తింటుందండి. చక్కగా చూసారా ఎంత బాగుందో. ముందుగా మా అమ్మాయి రొయ్యలు ఎగురు వేసుకొని తిని ఆ తర్వాత రొయ్యలు నంచుకుంటుంది అనమాట. చాలా బాగుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఓకే అండి, బాయ్.